మీకు తెలిసిన ఎంఎస్ ధోని వేరు, నాకు తెలిసిన ఎంఎస్ ధోని వేరు. 2004 డిసెంబర్ 12న తన డెబ్యూట్ చేశాడు బంగ్లాదేశ్పై. ఫస్ట్ మ్యాచ్ డకౌట్, రెండో మ్యాచ్ రన్అట్. ఆ తర్వాత ఆడాడు మిడిల్ ఆర్డర్లో. ఓపెనర్గా ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్లో పంపించారు. ఓపెనర్ ఫినిషర్ మిడిల్ ఆర్డర్లో 50+ యావరేజ్ ఉన్న కానీ ఫినిషర్గానే ఆడాడు ధోని. ఎందుకంటే ఫినిషర్ లేడు కాబట్టి ఫినిషర్గా ఆడాడు. 3 ఐసీసీ ట్రోఫీస్, ఆల్ ఐసీసీ ట్రోఫీ గెలిచిన వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ అప్పుడు ధోని ఆడాడు. తను ఆడిన 38 ఇన్నింగ్స్లోనే ఓడిఐ నెంబర్ 1 ర్యాంకింగ్ వచ్చిందంటే ఒక రేంజ్లో ఆడేవాడు. ఆ రికార్డ్ ఇప్పటి వరకు కూడా ఉంది. ఆ తర్వాత హైయెస్ట్ రన్స్ 42 ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ కొట్టాడు. అంటే మీరే ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే ఎన్ని తరాలు పడుతుందో మీరే వినండి. ఒకప్పుడు శ్రీలంక మీద మ్యాచ్ జరుగుతుంది, సచిన్ అవుట్ అయిపోయాడు. ఇంకా అందరూ మ్యాచ్ ఓడిపోయాని అనుకున్నారు. కానీ ధోని వచ్చి 183 రన్నులతో గెలిపించాడు. ఒక్కవేళ కానీ ఇంకొక 20 రన్లు కానీ ఉంటే ఫస్ట్ డబుల్ సెంచరీ ఇన్ ద క్రికెట్ హిస్టరీ చేసుండేవాడేమో మహేంద్ర సింగ్ ధోని. టాప్ మిడిల్ ఆర్డర్లో అప్పటి వరకు కీపర్స్ అనేది కీపింగ్ వరే అనుకున్నారు. కానీ ధోని వచ్చి ఒక ట్రెండ్ సృష్టించాడు. బౌండరీలు, సిక్స్లు తను వచ్చే తర్వాత బౌలర్స్కి చుక్కలు తను వస్తే. అలాంటి మహేంద్ర సింగ్ ధోనిని ఇప్పుడు ఐపీఎల్ పర్ఫామ్ వల్ల ట్రోల్ చేస్తున్నారు. వయసు అయిపోయింది, కష్టమే, ఫినిష్ చేయలేడు. కానీ ధోని ఒకప్పుడు ఫినిష్ చేసిన మ్యాచెస్ ఇంకెవ్వరూ ఫినిష్ చేయలేదు. చాలా టీమ్స్ ఫినిషర్స్ కూడా 180+ కూడా చేయలేకపోతున్నారు. అంత మంచిది ఏమన్నా, కానీ ట్రోల్స్ మాత్రం ఎంఎస్ ధోని మీదే చేస్తారు. లేదా ధోని యాజ్ ద ఎనానిమస్ యాజ్ ద ఇండియన్ టీంని టాప్లో నిలబెట్టాడు. 28 సంవత్సరాలతో వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్, యాజ్ ద యునానిమస్ కెప్టెన్ ఇన్ ద క్రికెట్ హిస్టరీ. ఎంఎస్ ధోని లాంటి వాళ్ళు మిగతా కూల్ కెప్టెన్ని మనం చూస్తామో చూడమో తెలియదు, కానీ మనం చూసిన వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ కెప్టెన్ ఇన్ ఎవర్ ఫర్ ఇండియా మహేంద్ర సింగ్ ధోని. ఈ వీడియో కనిపించాడు మహేంద్ర సింగ్ ఫ్యాన్స్ ఉంటే, ధోని ఫ్యాన్స్ ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్రికెట్ కంటెంట్ కోసం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.